రాజమండ్రి శివారు ప్రాంత వాసులను చిరుతపులి హడలెత్తిస్తోంది. కడియం మండలంలోని చిరుత సంచరిస్తోందని తెలియటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలను, 5 సీసీ కెమెరాలను, జంతువులను ఎరవేసే ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో భయంతో కడియం నర్సరీల కార్మికులకు సెలవు ప్రకటించడంతో మొక్కల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. రాజమండ్రి శివారు ప్రాంత వాసులను చిరుతపులి హడలెత్తిస్తోంది. కడియం మండలంలోని చిరుత సంచరిస్తోందని తెలియటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలను, 5 సీసీ కెమెరాలను, జంతువులను ఎరవేసి ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచార భయంతో కడియం నర్సరీల కార్మికులకు సెలవు ప్రకటించడంతో మొక్కల ఎగుమతి కూడా నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ శ్రావంతి. మొన్న రాత్రి అయితే జవాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ దగ్గర ఓఎన్జీసీ ఫామ్ బ్లాక్ నుండి చిరుత కడియం చేరుకుందని చెప్పి అక్కడ అధికారులు, అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. మండపేట పరిధిలో ఏడాదిన్నర ఏడుదమీరిపాలెం అని నర్సరీల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అక్కడ అటవీ శాఖ అధికారి డిఎఫ్ చెప్పడం జరిగింది. అటువైపు చిరుతపులి వెళ్ళలేదు, కడియం నర్సరీలోనికే చిరుతపులి వెళ్ళిందని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. చిరుతపులికి ప్రమాదం అంటే అక్కడ ప్రజలకు కూడా ప్రమాదం లేకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అక్కడ ముందస్తుగానే అక్కడ 60 మంది బలగాలతో, మొత్తం పోలీసు బలగాలతో అక్కడ మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బయటకు రావద్దని చెప్పి అక్కడ హెచ్చరికలు చేస్తున్నారు. జవాన్చెరు ప్రాంతంలో కూడా డ్రాగ్ మాత్రమే ఆరంభంగా తీసుకుందని చెప్పి అక్కడ చెప్తుంది. అక్కడ అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా మొత్తం 20 ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు గాలింపు చర్యల కింద అక్కడ ఏర్పరిచారు. చిరుత పాదముద్రలు లభించిన చోట ప్రాంతానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దానివల్ల ఆటంకం ఏర్పడుతుందని చెప్పి గోదావరి లంక ద్వారా వచ్చి అదే దారిలో తిరిగి వెళ్ళిపోవడానికి అంచనాగా వేస్తున్నారు అక్కడ అధికారులు. వచ్చి దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో 76 చోట్ల చిరుతపులులు జనవాసంలోకి వచ్చాయని చెప్పి అక్కడ స్థానిక అధికారులు చెప్పడం జరిగింది. 70 ట్యాప్ కెమెరాలను, 2 బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా గాలింపు చర్యలు అయితే భారీగా బందోబస్తుగా మొత్తం చేస్తున్నారని చెప్పవచ్చు. చిరుతపులును పట్టుకునేందుకు 60 మంది అటవీ శాఖ సిబ్బంది అయితే నిరంతరం కూడా పనిచేస్తున్నారని అక్కడ అటవీ శాఖ అధికారి భరణి అయితే చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫారెస్ట్ అధికారులతో కలిసి సంయుక్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఈ గత 2 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కువగా ఉండటం వల్ల చిరుత జారులనే కూడా కనిపెట్టలేకపోతున్నారు ఫారెస్ట్ అధికారులు. ఏదైనా సరే నర్సరీలో పనిచేసే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒంటరిగా మాత్రం నర్సరీలోకి మాత్రం వెళ్ళొద్దని చెప్పి గుంపులుగానే వెళ్ళాలని చెప్పి అంటున్నారు. అదే చిరుత ఈ నర్సరీలో చెట్ల పైన ఉంటుందా లేకపోతే సమాచారం ఏంటన్నది ఇంకా సీసీ కెమెరాలు అయితే ఏమీ కనబడట్లేదు. ఈ చిరుత కోసం ఇక్కడ పోలీస్ అధికారులు వచ్చి ఫారెస్ట్ అధికారి డిఎఫ్ భరణి అయితే మాత్రం అక్కడ మొత్తం స్థానిక ఉన్న బృందాలను మాత్రం ఏర్పరిచి 60 టీముల కింద ఎప్పటికప్పుడు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ సతీష్.